సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వై ఆకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్రను బెల్లంపల్లిలో జూలై 29న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించడం జరుగుతుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల ఆశయ్య గారు బృందానికి నాయకత్వంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ నెల 31న ఈ యాత్ర గోదావరికని వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా RG1లో పలు మైన్లలో గేట్ మీటింగులు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని, సాయంత్రం మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ నాయకత్వం, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు, మేధావులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఏ మహేశ్వరి, ఎం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, రవీందర్, బి గణేష్, నాయకులు నర్సయ్య, ఓదెలు, భిక్షపతి, నాగమణి, రాజు, రాజమౌళి, వెంకన్న, గోపాల్, శివ, అనుష, క్రాంతి, కొమరయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గనులను ప్రైవేటు పరం చేయొద్దని, సింగరేణి గనులను సింగరేణికే కేటాయించాలని సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తూ ఉంది. దీనికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య గారు, రాష్ట్ర నాయకులు భూపాల్ గారు, ఆశయ్య గారు దీంట్లో టీము లీడర్గా ఉంటున్నారు. 29వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లా మరి అక్కడ ప్రారంభించబడుతుంది, బెల్లంపల్లి దగ్గర శ్రవణపల్లి ఏరియాలో. దీనికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఉండే 1, 2, 3 డివిజన్లలో ఈ యాత్ర నిర్వహిస్తుంది. ఈ యాత్ర కూడా 31 సాయంత్రం 5 గంటలకు గోదావరికని చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు బి రాహుల్ గారు కూడా హాజరవుతున్నాడు. దీన్ని మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా బొగ్గని కార్మికులతో పాటు బొగ్గనుల మీద ఆధారపడి ఉండే కార్మిక వర్గం, ప్రజలు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఈ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.